ఓకే. నిన్న నేను డెమో క్లాస్ చెప్పాను హిస్టరీ. అయితే ఆ డెమో క్లాస్ కూడా చాలా మంచిగా చెప్పాను. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. సో, వాటి నుంచి ఒకవేళ బిట్ పడితే ఎలా పడతది అన్నది నుంచి ప్రతి లైన్ నుంచి అంటే నాకు ఇంపార్టెంట్ అనిపించిందే ఇచ్చాను. ఆ ప్రతి లైన్ నుంచి ప్రీవియస్ బిట్స్ కలిపి ఇక్కడ ఒక 50 బిట్స్ నేను ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది ప్రాక్టీస్ కోసం. ఎలా ఉంటది టెస్ట్ సీరీస్ ఇస్తే బ్రదర్ అని అనుకునే వారికి ఒకసారి ఇదనమాట. ఇది కూడా డెమో లాంటిదనమాట టెస్ట్ సీరీస్‌కి. ఓకే. చరిత్ర అనే పదం ఏ సంస్కృత పదం నుండి వచ్చింది? అంటే బి అనమాట ఆన్సర్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చారు చూడండి. విచ్ ఆఫ్ ది సాంస్క్రిట్ వర్డ్ ఈస్ టర్న్ హిస్టరీ డ్రైవ్డ్. ఓకే. నేను తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవుతాను. ఒకవేళ అర్థం కానప్పుడు నేను ఇంగ్లీష్ పదాలు వాడతాను. సో, ఓకే. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్‌లో కూడా కవర్ చేశాను. తర్వాత సెకండ్ క్వెషన్. చార్ అనగా అర్థం ఏంటి? అంటే నేను నిన్న చెప్పాను. నడవడిక, నడవడిక. ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చాను. తర్వాత భారతదేశ చరిత్ర అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? అంటే ఇండాలజీ నిన్న చెప్పానుగా. ఓకే. నెక్స్ట్ క్వెషన్. చరిత్ర పితామహుడు ఎవరు? హెరోడోటస్. ఈయన హిస్టోరియా అనే గ్రంథాన్ని కూడా రాశారు. విచ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ? హెరోడోటస్. హిస్టోరియా అనే పదం ఏ పదం నుండి వచ్చింది? హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది అని చెప్పాను. తర్వాత హిస్టోరియా అనగా అర్థం ఏంటి గ్రీకు భాషలో? అంటే పరిశీలన లేదా పరిశోధన. తర్వాత ఇండాలజీ పితామహుడు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చినా మన విజ్ఞానంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇండాలజీ పితామహుడు ఎవరు? విలియం జోన్స్. తర్వాత లిపి లేని కాలాన్ని ఏమంటారు? అంటే నేను నా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఎలా చెప్పానంటే సబ్జెక్ట్లో చారిత్ర పూర్వయుగము, చారిత్ర యుగము, చారిత్ర సంధి యుగము. అంటే లిపి వాడుకలో లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అని అంటారు అని చెప్పా. లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత చారిత్రక యుగం అంటారని చెప్పా. ఈ రెండింటి మధ్య ఉన్న కాలాన్ని చారిత్రక సంధి యుగం అంటారని చెప్పా. తర్వాత లిపి ఉన్న కాలాన్ని ఏమంటారు? అంటే చారిత్రక యుగము. ఆ తర్వాత సంధి అనగా ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. సంధి అనగా ఏంటి? అంటే 2 యుగాల మధ్య కాలాన్ని సంధి అంటాం. 2 యుగాల మధ్య. తర్వాత 3 యుగాలను విభజన చేసింది ఎవరు? థామ్సన్. ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ అంటే మనం చదివింది ఎలా ఉంటుందంటే మొత్తం చదివేశాను రా బాబు నేను నువ్వు తోపు అన్న ఇంటెన్షన్ మనకు ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ సిరీస్ టెస్టులు రాసేటప్పుడు ఏమవుతుందంటే అలా ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడు 3 యుగాలు విభజన చేశారని నేను చెప్పా. అది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ గుర్తురాదు. సో కాబట్టి టెస్ట్ సిరీస్ రాస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న లోపాలు మనం సరిదిద్దుకుంటాం. తర్వాత గుర్తుండిపోతుంది. ఒకసారి తప్పు చేసామంటే గుర్తుండిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. శిలాయుగం అంటే ఏంటి? శిలాయుగం అంటే ఏంటి? రాత ఆయుధాలు ఉపయోగించిన యుగం. అంటే రాళ్ళను ఉపయోగించి జీవించిన యుగం అనమాట అది. దీన్నే శిలాయుగం అంటారు. తర్వాత మొదటి జీవి ఏంటి భూమి మీద? ఏంటంటే నేను చెప్పాను బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే అనమాట. తర్వాత మొదటి మానవుడు ఎక్కడ పుట్టాడు? ఆఫ్రికాలో పుట్టాడు. సింపుల్ బిట్టు. తర్వాత
భారతదేశానికి మానవుడు ఎలా వచ్చాడు? మానవుడు ఎలా వచ్చాడు? సముద్రం నుంచి, గగనం నుంచి, కైబర్ బోలాన్ కనుమలు, నదులు. కైబర్ బోలాన్ కనుమలు. వెర్రీ, వెర్రీ, వెర్రీ ఇంపార్టెంట్ అండి. రాసెట్టుకోండి. తర్వాత మొదటి మానవుడు ఎవరు? ఇక్కడ నేను కూడా నిన్న క్లాస్ చెప్తేప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, నాకు గుర్తుంది. ఇప్పుడు టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుందంటే నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఆస్ట్రోలో పిథికస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి ఆది మానవుడు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఇంకా మొదటి ఆది మానవుడు రామ పిథికస్. ఆ తర్వాత శిలాయుగాన్ని ఎన్ని భాగాలు చేసాం? 3 భాగాలు చేసాం, అందరికీ తెలిసిందే. ఓకే, నేను ఎందుకు ఇలా కష్టమైనది పెట్టాను, సింపుల్ పెట్టాను, ఇవన్నీ వల్ల ఏంటంటే నీకు సబ్జెక్ట్ అనేది మంచిగా వస్తుంది. ఏదో కోడ్ ఉండొచ్చు, 0 to హీరో అన్నట్లు, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ పాలోలిథిక్ ఏంటి అంటే ఏంటి? కొత్త రాతి. ఇక తర్వాత అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. తర్వాత మీనింగ్ ఆఫ్ ఇది. ఓకే, ఈ యుగాన్ని అంటే పాలోలిథిక్ యుగాన్ని, ఇక్కడ పాలోలిథిక్ కిందండి గుర్తుపెట్టుకోండి. ఈ యుగాన్ని ఏమని కూడా అంటారు? పాలోలిథిక్ యుగాన్ని ఏమని కూడా అంటారంటే ఆహార అన్వేషణ యుగం అని కూడా అంటారు. ఆహార అన్వేషణ యుగం అని కూడా అంటారు. ఇలా అండి. ఇంకా రిమైనింగ్ మళ్ళీ చెప్తాను, మీకు అర్థం కావడం కోసం మాత్రం చేశాను. చాలా ఉన్నాయి ఇలాగా. డోంట్ వరీ, మనం ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చేలాగే నేను ఇస్తాను. ఇలా ఉన్నాయండి. ఎవరైనా ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి. స్లోగానే తిప్పుతున్నాను. భీంబెట్కా ఎక్కడుంది? గుంటూరు. బెలూమ్ గుహలు ఇక్కడ చూడండి. బెలూమ్ గుహలకు సంబంధించి బెలూమ్ గుహలు ఎక్కడున్నాయి? కడప, కర్నూలు, నంద్యాల, గుంటూరు. ఇప్పుడు ఈ బిట్ వస్తే మీరేం రాస్తారు? నంద్యాల అని రాయండి. అంటే విభజన తర్వాత, జిల్లాల విభజన తర్వాత కర్నూలు కాదు, నంద్యాల. వీళ్ళు ఫాలో అవుతూ ఉండండి, చాలా మంచిగా ఉంటుంది. ఐ థింక్ నేను బెస్టే ఇస్తా నాతో అయినంత, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి. టెస్ట్ ఇస్తా అంటే ఎలా ఉంటాయి అనే దానికి ఒక డెమో ఇచ్చాను అనమాట. ఓకే, బాయ్ బాయ్. చాలా ఉన్నాయి, మీరు చూస్తారంటే జస్ట్ ఎవరైనా ప్రస్తుతానికి ఇంకా స్క్రీన్ షాట్లు తీసుకుంటారంటే చదువుకోండి. రాతిగుడ్డలు ఎక్కడ లభించింది? నిపాన ఏంటి? అతిపకర ఎక్కడుంది? గుల్బార్గా ఏ రాష్ట్రంలో ఉంది? తర్వాత పాతది నిప్పు ఎప్పుడు కనుక్కున్నారు? మొదటి మచ్చిక చేసుకున్న జంతువు ఏంటి? తర్వాత పాలవైపు బూడిదలు ఎక్కడ కనిపించాయి? ముచ్చట్ల చింతమానగవి ఏ ప్రాంతానికి చెందింది? ఎక్కడుంది? ఇట్లా మంచిగా ఇచ్చానండి. వ్యవసాయం ఎప్పుడు మొదలైంది? చక్రం ఎప్పుడు కనుక్కున్నాడు? స్థిర నివాసం అంటే ఏంటి? బాగున్నాయి. ఓకే, చదువుకోండి ప్రశాంతంగా. ఆల్ ది బెస్ట్.